హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో డ్రెస్ పెట్టికోటు, షార్ట్ పెట్టికోటు ఏ విధంగా వస్తుందో కటింగు చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ముందుగా ఇది డబుల్ ఫోల్డింగు, ఇది డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాను. 2 పేపర్లు. మనకు ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇది క్లోజింగ్ ఉంది. నేను లెంత్ 20 తీసుకున్నాను, కరెక్ట్గా 20 ఇంచులు. ఈ బ్రాడ్నెస్ అనేది 10 ఇంచెస్. ముందుగా నెక్ 2 ఇంచెస్, 2.5. కొంచెము ఇది మీడియం సైజ్ చెప్పిస్తున్నాను, కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయితే 2.5 అటు పెట్టుకోవచ్చు. షోల్డరు 3 ఇంచెస్. ఈ కటింగ్ అంతకుముందు వీడియో పెట్టున్నాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్ డీపు 6.5 ఇంచెస్. స్లీవ్స్ కూడా 6.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ ఓపెన్ సైడ్ కూడా కరెక్ట్గా 6.5 రావాలి. నెక్ కింద కూడా 2 ఇంచెస్ రావాలి బ్రాడ్నెస్. ఇది కూడా 6.5, 3 ఇంచ్ కరెక్ట్గా తీసుకోవాలి. ఈ విధంగా షేప్ వస్తుంది. ఇది రౌండ్ షేపే చేసుకోవాలి. మన ఇష్టమే, వేరే వేరే షేపులు చేసుకోవచ్చు. కాకపోతే పెట్టికోట్కి రౌండ్ షేప్ చేసుకుంటేనే బాగుంటుంది. ½ ఇంచుకి చెస్ట్ వెడల్పు 9.5 తీసుకుంటున్నాను. 9.5 నుంచి కిందకి 7 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. 7. ఈ విధంగా రావాలి. మనము 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి షేప్కి. ఇది నిదానంగా డాట్ డాట్ పెట్టుకొని ఈ షేపులో ఈ విధంగా కలిపేసుకోవాలి.
ఇది మనం 10 ఇంచెస్ తీసుకున్నాము బ్రాడ్నెస్. నేను 10 ఇంచెస్ ఫుల్ పెట్టేస్తున్నాను. కింద హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను అందాజుగా మార్కింగ్ చేస్తున్నాను. మీరు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోండి. సైడ్ ఓపెన్ అనేది కరెక్ట్గా 2 ఇంచెస్ రావాలి. ఇంచెస్ పెడుతున్నాను. ఇది 1/4 ఇంచెస్ ఫోల్డింగ్ వస్తుంది. టూ ఇంచెస్, 6.5 ఇంచెస్. ఇది స్లీవ్స్ లెంత్ కూడా 6.5 తీసుకోవాలి. ఇది బ్రాడ్నెస్ కూడా 3 ఇంచెస్ షోల్డరు. ఇది 3 ఇంచెస్. ఇది కటింగ్లో పోతుంది కాబట్టి మార్కింగ్ చేయలేదు. ఇది 9.5 తీసుకున్నాను బ్రాడ్నెస్. ఇది 7 ఇంచ్ షేపు. ఇది 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి షేప్ తీసుకునేటప్పుడు. ఇది 2 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది, 1/4 ఇంచెస్. ఇది కూడా 1/4 ఇంచెస్ ఫోల్డింగ్ వస్తుంది. ఇది ఫుల్ లెంత్ 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫుల్ బ్రాడ్నెస్ 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. డబుల్ కట్ చేస్తున్నాను. మనకి ఇది రెడీమేడ్లో బనియన్ క్లాత్లో దొరుకుతుంది, ఎక్స్పెండ్ అవుతుంది. మన ఇంట్లో మనం టీ షర్ట్ అటువంటి ఏమైనా ఉంటే దాంట్లో కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వస్తుంది. ఫుల్ మార్కింగ్ చేసి చూపిస్తాను.
సైడ్ ఓపెన్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. క్రాస్ అనేది 7 ఇంచ్ తీసుకోవాలి షేపు. ఇది ఫుల్ లెంత్. ఇది క్రాసు 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది 2 ఇంచెస్. ఇది 1/4 ఇంచ్ ఫోల్డింగు. ఇది ఫుల్ లెంత్ 20 ఇంచెస్. నెక్ డీప్ 6.5. స్లీవ్స్ కూడా 6.5 పెట్టినాను లెంత్. షోల్డర్ నుంచి కిందకి. ఇది ఫుల్ బ్రాడ్నెస్ 10 ఇంచెస్ వచ్చింది 4 ఫోల్డింగ్ మీద. ఇది డ్రెస్ పెట్టికోట్ అండి, షార్ట్ పెట్టికోట్ వస్తుంది. ఇది మనము నెక్ అనేది ఫోల్డింగ్ చేస్తే 1/2 ఇంచెస్ 1 ఇంచ్ డీప్, ఇంకా డీప్ వస్తుంది. స్లీవ్స్ కూడా అంతేను 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. లేకపోతే 1/4 ఇంచ్ అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. కింద కూడా 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడు 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేయాలి. ఓపెన్ సైడ్ ఓపెన్ వస్తుంది 2 ఇంచెస్. కరెక్ట్గా మనం ఈ షేప్లోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ వదిలేసి. షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 2 ఇంచెస్. చెస్ట్ దగ్గర 4 ఫోల్డింగ్ మీద బ్రాడ్నెస్ 9.5 తీసుకున్నాను. కింద బ్రాడ్నెస్ 10 ఇంచెస్ తీసుకున్నాను 4 ఫోల్డింగ్ మీద. లెంత్ 20 ఇంచెస్. ఓకేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు, నాకు తెలిసినంతవరకు క్లియర్ చేస్తాను. ఇది షార్ట్ పెట్టికోట్. ఇది 2 ఇంచెస్ ఓపెన్ ఖచ్చితంగా రావాలి, బాగుంటుంది. షేప్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. షేప్ తీసుకోవాలి. ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే.